నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అయితే తల్లికి వందనం నిజంగా ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు నిజంగా ప్రభుత్వం స్థాపించారు అంటే దానికి కారణం నిజంగా అప్పట్లో ఉన్నటువంటి అమ్మఒడి అని చెప్పి అనుకోవచ్చు. అమ్మఒడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎంతవరకు వింటారేమో తెలియదు, కానీ భారతిరెడ్డి గారు చెప్పినందుకే ఖచ్చితంగా ఈ ఓట్లంతా కూడా టర్న్ అయిందని చెప్పేసి వైసీపీ వర్గాలే చెప్పుకుంటూ వస్తున్నాయి. అప్పుడు భారతిరెడ్డి గారు వచ్చి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డకి కూడా 15,000 వస్తాయని చెప్పేసి మాట్లాడారు. కానీ మాట మార్చి మడమ తిప్పి మళ్ళీ అది ఇంట్లో ఉన్న ఒకరికి మాత్రమే వస్తుంది, మీ బిడ్డల్లో ఎవరికి కావాలో కోరుకోండి అని చెప్పి పిల్లల మధ్యన కూడా వివక్షత చూపించింది వైసీపీ గవర్నమెంట్. అయితే ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఉండే ప్రతి పిల్లవాడికి కూడా 15,000 వేస్తానని చెప్పేసి బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాట జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదికి సుపరిపాలన అయింది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఈ రోజు చేశారు. అది నిన్న స్టార్ట్ అయింది. అయితే దాదాపు 10,000 కోట్ల పైచిలుకు సంబంధించినటువంటి కీలక సంక్షేమం చూసాం. అయితే దీనికి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్న కావాలి అంటున్న సందర్భంలో ఎవరు ఉంటారు అంటే ఒక వాయిస్ మాత్రం మీకు వినిపిస్తా. ఇది చాలా పెద్ద ట్రోల్గా మారుతుంది. ఒకసారి మీకు వినిపిస్తాను. ఇది ఎవరో అనేది మీరే చెప్పండి. సో మనం చూస్తే సంతోషమా అంటూ నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం చూసాం. అది ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఇది ఒక వీడియో కావచ్చు, ఈ యొక్క ఆడియో కావచ్చు, బాగా ట్రోల్ అవుతూ వస్తుంది. సో నిజంగా దానికి ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టి దాదాపు 39,000 అకౌంట్లో పడ్డాయని చెప్పేసి చాలా సంతోషంతో చెప్పుకున్నటువంటి ఒక చూసాం తల్లులు. సో ఈరోజు సాక్షి పత్రికలో చాలా విష ప్రచారం చేస్తూ జూలై 5వ తారీఖుకి మీ ఖాతాలో పడతాయని చెప్పి మాట్లాడడం కావచ్చు, లేదు మీకు కరెంటు బిల్లుకి సంబంధించి 300 యూనిట్లు పెరిగితే మీకు ఇదే తల్లికి వందనం ఉండదని చెప్పి కావచ్చు, అంతకుముందు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏవి వచ్చినా సరే వాళ్ళకు లేదని చెప్పేసి అనడం కావచ్చు, లేదా 1000 గజాలు పై చిలుకుంటే మటుకు మీకు రాదని చెప్పడం కావచ్చు, లేదా కారు ఉంటే మీకు రాదు. ఏంటి అంటే వీళ్ళు ఏ ఆధారంగా ఇలాంటి అసత్యాలు రాస్తున్నారు అంటే ఏం చెప్తారు? గతంలో వాళ్ళు చేస్తుంది అదే కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాకముందు ఏ హామీలు ఇచ్చింది, వచ్చాక ఆ హామీలని ఎంతవరకు నెరవేర్చింది అంటే ఈ రోజున ఏ పిచ్చి రాతలు రాస్తున్నారో సాక్షి మీడియాలో ఆ పిచ్చి రాతలన్నీ వాళ్ళు అప్పుడు చేసిన పనులు అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా సరే ఎన్ని లక్షల మందికి వీళ్ళు విద్యార్థులకి ఆ రోజున అమ్మఒడి అనే కార్యక్రమాన్ని చేశారు అని అంటే ఎప్పుడు ఏదైతే పాయింట్స్ ఈ రోజున సాక్షి పేపర్లో మనం చూసామో అవే వాళ్ళంతా కూడా ఆ రోజున వాటి ప్రకారమే ఎంతమందిని, ఇదొక్కటే కాదండి, వాళ్ళు ఇంకో విషయం మర్చిపోయినట్లున్నారు పాపం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని కూడా రాయటం మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే ఈ రోజున మనం ఎక్కడ చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ అరే మేము రెడ్డి, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ పక్క, మరి మా ఆవిడ ఫోన్ చేసి మీకు థ్యాంక్స్ చెప్పమంది, మా పిల్లలిద్దరికీ అమౌంట్ పడ్డాయి, మేము సైకిల్కి ఓటేయలేదు, ఖచ్చితంగా ఈసారి మేము సైకిల్కి ఓటేస్తాం. ఎలా ఉందండి అసలు వినటానికి ఆ మాట? గతంలో నాకు తెలిసి నేను చూసి ఉన్నవి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా సంక్షేమ పథకాల్లో టార్గెట్ చేశారు. ఈ రోజున వీళ్ళు అది మర్చిపోయినట్లున్నారు పాపం. అది కూడా రాస్తే పూర్తిగా గతంలో వీళ్ళు చేసినవన్నీ కూడా బాగుండేది. మేము ఇవే చేసాము, మేము చేసినట్లే కూటమి ప్రభుత్వం కూడా చేస్తే బాగుండిద్దనే ఆలోచనతో ఈ రోజున ఆ పాయింట్స్ అన్ని సాక్షి పేపర్లో రాసినట్లుంది. ఎంత దుర్మార్గులంటే, ఎంత నీచులంటే, ఇంతకంటే నికృష్టం కానీ నీచం కానీ ఇంకొకటి లేదు అనేది మనకు కనిపిస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేది ఏంటి అంటే 2024 ఎన్నికల్లో మాకు దాదాపు 40% అంటే 39% ఓటింగ్ పర్సెంటేజ్ మాకు ఉంది అని చెప్పుకున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తల్లికి వందనంతో అదిగాక ఆ 39%లో బెదిరించి లేదా మీరు ఎవరెవరికి ఓట్లు వేస్తున్నా మాకు అంత అర్థమైపోద్దని చెప్పినప్పుడు అమాయకులు అయ్యి ఉండి వాళ్ళు వేసిన చాలామంది ఉన్నారు, కానీ తల్లులు ఉన్నారు. సో తల్లికి వందనం పేరుతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చిన తల్లికి వందనం అనే స్కీమ్తో దాదాపు వైసీపీకి సంబంధించి 39%లో
30% పూర్తి కూటమి వైపు మారిపోయింది, ఇంకా ఓన్లీ 9% మాత్రమే గంజాయి బ్యాచ్ మాత్రమే మిగిలింది అన్నట్టు కొంత వార్త వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటే, ఎందుకంటే అండి ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్న పాయింట్లు పేపర్లో వీళ్ళు రాశారో అట్లాంటివి ఏమీ కూడా ఈ రోజున తల్లికి వందనం దాంట్లో యాడ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఏదైతే ఆ రోజున హామీ ఇచ్చారో పిల్లలందరూ కూడా చదువుకోవాలి. బాల కార్మికులు ఏ విధంగా ఉంటున్నారు, మరి వాళ్ళు పాపం పేదరికంలో ఉండి చదువుకోలేక ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు, చదువుకోవాలని ఆశ ఉండి కూడా. మరి అట్లాంటి వాళ్ళని ఎంతో మందిని ఇప్పుడు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఎంతమంది విద్యార్థుల్ని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి లేనప్పుడు కూడా మరి ఎంతో మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి వాళ్ళకి వీసాలు లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా మనం కూడా చూసాం. లోకేష్ గారి ఫోటోకి వాళ్ళు పాలాభిషేకం చేస్తూ వాళ్ళ అభిమానం ఏ విధంగా వ్యక్తపరిచారు. అదే మనం చూసాం 10th పరీక్షల్లో ఎవరైతే ఉత్తీర్ణులై మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళే మా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పేసి నారా లోకేష్ గారే చెప్పారు. వాళ్ళకి సన్మానం చేయడం కావచ్చు, వాళ్ళకి ట్రీట్ ఇవ్వడం కావచ్చు, మనం చూస్తూ వస్తున్నాం. ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఎలా ప్రోత్సహించాలి, ఎందుకంటే లైఫ్లో 10th క్లాస్ టర్నింగ్ పాయింట్ పిల్లలకి విద్యార్థి దశలో. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు కాలేజీ లైఫ్కి వెళ్తారు, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అక్కడే అది పునాది అవుతుంది. కాబట్టి దాంట్లోనే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి మార్కులు కోల్పోవటం, లేకపోతే ఇబ్బంది పడటం, ఈ విధంగా 1-6 మార్కులతోటి వాళ్ళు ఫెయిల్ అవటం చూస్తూ ఉంటే నిజంగా గతంలో ఎన్ని వేల మంది సూసైడ్ చేసుకొని చనిపోయేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళ పట్ల అవగాహన తీసుకురావటం, మరి వాళ్ళని ఏ విధంగానైనా సరే పాస్ చేసి ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ స్టెప్ తీసుకునే విధంగా ఉండాలి. లేకపోతే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయటం అనో, మోపిల్లల్ని మరి వాళ్ళు కూడా ఏదో ఒకటి పనుల్లోకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అలాంటివన్నీ జరగకూడదంటే ఆ పిల్లల్ని పాస్ చేయాలి. అంటే పిల్లల పట్ల వాళ్ళ ఆలోచన ఎలా ఉండేది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎంత సున్నితంగా ఉంటారు పిల్లలు. మరి ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఇంట్లో తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మరి ఈ రోజునున్న ప్రభుత్వం ఎలా వాళ్ళని చేరదీస్తుంది, వాళ్ళని హక్కును చేర్చుకుంటుంది. ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో డొక్కా సీతమ్మ అంటే ఈ రోజున ఈ ప్రబుద్ధులు డొక్కా సీతమ్మ అంటే సీతమ్మని వాళ్ళ నానమ్మ పేరో వాళ్ళ తాతమ్మ పేరో అయ్యి ఉంటుంది అని చెప్పే నీచమైన సంస్కృతి వీళ్ళది. వీళ్ళకి తెలియకపోతే డొక్కా సీతమ్మ చరిత్ర చూస్తే ఆవిడ అర్ధరాత్రి కూడా నది పొంగి పొర్లుతున్నా కూడా అట్లాంటి వానలో కూడా వెళ్ళి భోజనం పెట్టి వచ్చేది. ఆ రేత్రి టైంలో భోజనం లేని వాళ్ళకి ఆవిడ ఒక మహానుభావురాలు డొక్కా సీతమ్మ. మరి అట్లాంటి గొప్ప అన్నదాత సుఖీభవన్ మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి అన్నదాత డొక్కా సీతమ్మ ఆవిడ పేరు ఈ మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టడం. అదేవిధంగా వాళ్ళ మెనూలో కూడా ఎన్ని మార్పులు తీసుకొచ్చారు. పిల్లలకి సన్న బియ్యంతో వాళ్ళకి భోజనం వండి పెట్టడం, మరి ఎగ్ లాంటివి, లేకపోతే ఇంకా పౌష్టికాహారం. పిల్లలకి ఆ వయసులో ఎదిగే వయసులో పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్. కాబట్టి పేద కుటుంబాలకు చెందిన పిల్లలకి పౌష్టికాహార లోపం ఇవన్నీ మనం ఎన్నో విధాలుగా చూస్తూ ఉంటున్నాం. కానీ దాన్ని ప్రభుత్వం నుంచి అందించి పిల్లలు హెల్దీగా ఉండాలి, అదేవిధంగా మంచిగా చదువుకోవాలి, రాష్ట్రానికి వాళ్లే కదా పునాదులు. కాబట్టి అంత మంచి ఆలోచనతో వస్తుంటే ఈ రోజున నీచమైన సంస్కృతితో వాళ్ళు రాస్తున్న రాతల్ని ఇంత దిగజారుడుతనానికి వీళ్ళు చేరి రాజకీయ ముసుగులో ఏ విధంగా చేస్తున్నారు ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు అనేది మనకు తెలుస్తుంది. నిజంగా ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా చూస్తే మరి బ్యాగ్ కిట్లు ఏదైతే పిల్లలకి ఇస్తున్నారో దాని మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మరి ఆ రాధాకృష్ణ గారు అంటే ఎవరు అనే ఇది మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనుకుంటారని చెప్పేసి డౌట్ వస్తుంది అప్పుడప్పుడు జనాలకి. కాదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మరి ఆయన మరి ఏ విధంగా సేవలు అందించారు విద్యార్థులకి. ఆయన పుట్టినరోజున మరి ఏ విధంగా టీచర్స్ డే అని చెప్పేసి ఎంత గొప్పగా చేసుకుంటున్నాం. ఇవన్నీ పిల్లలకి తెలియాలని చెప్పాలి. కానీ ఎంతసేపటికి జగనన్న అని చెప్పి ఎంత దారుణంగా ప్రతి దాని మీద వాళ్ళు ఎలా ఫోటోలు వేసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి పుస్తకాల పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మనం చూసి కోడిగుడ్డుగా వేదకూడదు కదండి, ఎంత నీచం అది. ఆఖరికి మన అసెంబ్లీలో చెప్పినట్టు క్రికెట్ గార్డు మీద కూడా మనం చూసాం, శ్మశానం మీద చూసాం, సచివాలయాల మీద చూసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా లేవు. అన్ని కూడా ఖచ్చితంగా ఏదైతే మీరు ఇందాక అన్నట్టు డొక్కా సీతమ్మ గారు కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, ఇలాంటి అన్ని మంచి మంచి గొప్ప మహానుభావులు వాళ్ళ ఫోటోలు కావచ్చు. పిల్లలకి ఇప్పుడు ఈ రోజున ఈ పేరు ఎందుకు పెట్టారంటే వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళకి ఇప్పుడు భోజనం పథకంలో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అంటే ఆవిడ భోజనాన్ని పేదలకి ఏ విధంగా ఆవిడ డొనేట్ చేసి సర్వీస్ చేసి ఎన్ని విధాలుగా ఆవిడ అంటే రేత్రి పగలు వర్షం ఎంత దీనిలో కూడా తుఫాన్లో కూడా ఆవిడ భోజనం ఏ విధంగా అందించింది. అలాంటి మహానుభావులు చరిత్రలో నిలిచిపోవాలి, పిల్లలకి వాళ్ళ చరిత్ర చెప్పాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం
అంటే ఈ రోజున రాజకీయం కోసం చేయటమే అయితే ఇలా ఎవరు చేయరు. అంటే గతంలో మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళ హయాంలో టీచర్లను తీసుకెళ్లిపోయి బ్రాంతి షాపుల దగ్గర, ఆ సినిమా హాల్ల దగ్గర, లేదా టాయిలెట్ ఫోటోలు తీసి పెట్టడం కావచ్చు, ఫేస్ యాప్లు కావచ్చు, ఇలాంటి చాలా రకాలు మనం చూస్తూ ఫేస్ యాప్లు నిజంగా మా కజిన్ బ్రదర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అండి. ఆయన తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వస్తే ఆయన ఫోటో అది రిజెక్ట్ చేసింది. అంటే ఆ గుండు చేయించుకున్న తర్వాత ఆ ఫోటో తీసుకోకపోవటం అంటే ఎంత ఇబ్బంది గురి చేశారు వాళ్ళని. ఆ టైంకి అది లేకపోతే వాళ్ళకి అటెండెన్స్ ఉండదు, అటెండెన్స్ లేకపోతే శాలరీ కట్ చేస్తారు. అంటే ఒకదానికి జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివైన వాడంటే ఇట్లాంటి విషయాల్లో అంటే దోచుకోవటంలో తెలివితేటలు, దాచుకోవటంలో తెలివితేటలు, ఎట్లానైనా సరే ఎవరి దగ్గర ఈ రోజున వేసే శాలరీలు అంటే ఆ రోజున టీచర్లకు వేసే శాలరీలో కూడా నొక్కేశాడు అని చెప్పడానికి అదే నిదర్శనం అని. పిఎఫ్ కూడా కట్ చేసి తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి తల్లికి వందన నిర్ణయం ఉందో, ఇక్కడ 3 పిల్లలు కావచ్చు, 4 పిల్లలు పడినటువంటి వాళ్ళు కూడా స్క్రీన్ షాట్లు షేర్ చేయడం కావచ్చు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం మొత్తం వేసిన డబ్బులు 60,000 రూపాయలు ఒకే రోజు 4 పిల్లలకి రావటం అనేది నిజంగా ఇదొక హిస్టరీ రిపీట్ అన్నట్లుగా మళ్ళీ అది ఆ హిస్టరీ అనేది ఒక్క కూటమి ప్రభుత్వానికి మాత్రమే. టీడీపీ వాళ్ళు ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా ఈరోజు మనం చూస్తున్నాం వాళ్ళు ఎట్లా విలువలతో కట్టుబడి ఉంటారు. ఇట్లా మడెం తిప్పం మాట తప్పం అని వీళ్ళు చెప్పుకునేది కాదు, ఇది నిజంగానే మాటకి కట్టుబడి ఉంటారు. మరి అలాగే కార్యకర్తల దగ్గర నుంచి ఈ రోజున జెండా పట్టి కట్టి ఏ విధంగా పార్టీని నిలబెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకుల వరకు కూడా దేనికైనా కట్టుబడి ఉంటారు అనేది మనకి ఈ రోజున తల్లికి వందనం విషయంలో క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా తల్లికి వందనం మాత్రం ఒక పెను మార్పు తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించి 39% అనుకుంటున్నటువంటి ఓటర్స్ కావచ్చు, ఆ ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, దాదాపు 30% పూర్తిగా వచ్చేసిన కొన్ని పొదిలి విషయంలో అది కూడా పోయిందండి. ఇంత నీచంగా పొదుల విషయంలో మొన్న గంజాయి బ్యాచ్ అంటే ఈ రోజున ఆ పొగాకు బేళ్ల మీద ఎక్కి వాళ్ళంతా తొక్కేసి దానికి గిట్టుబాటు ధర లేకుండా చేసేసారు. అంటే నాణ్యమైన ఆకును తొక్కితే అది ఏ విధంగా పాడైపోయిద్ది, ఇంకెవరు కొనుగోలు చేస్తారు? ఇదే మీరు చేసేది. ఇంతకు పొగాకు కిలో ధర ఎంత అండి? 36,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి అది గంజాయి రేట్ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. అరే ఇదేంటి పొగాకు రేటు చెప్పాల్సింది గంజాయి రేటు చెప్తున్నాడు, మరి ఆ లెక్కన క్వింటా ఎన్ని లక్షలు ఎన్ని వేల రూపాయలు బలుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గంజాయి బ్యాచ్ తో ఉండేవాడికి రైతుల గురించి ఏం తెలుస్తుంది? ఇట్లాంటి వ్యక్తి అవును విద్యార్థుల గురించి అసలే తెలియదండి. ఎందుకంటే అతని చరిత్ర మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ని ఘనకార్యాలు చేశాడో, ఏ విధంగా ఆయన పోలీసుల దగ్గర కీర్తి పతాకాలు అందుకున్నాడో మనం చూస్తూ ఉన్నాము. ఇట్లాంటి వ్యక్తులు నీచమైన సంస్కృతితోనే ఉంటారు. కాబట్టి మొన్న ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా వీళ్ళ రాజకీయ ముసుగు తొలగించాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా తల్లికి వందనంతో ఒక పెద్ద ప్రబంధనం సృష్టించారు. దాదాపు 39% ఉన్నటువంటి ఒక వైసీపీ ఓటర్స్ కాస్త 9% పడిపోయారు. గతంలో 151 సీట్ల నుంచి 11 పడిపోయినట్టుగా ఇప్పుడు 39 నుంచి 9కి పడిపోయారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.